బలరాం గుడి లోపలికి అయితే వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న నాయకులందరూ అయితే అవినీతి అంతం బలరాం గారి పంతం అని చెప్పేసి అయితే అంటూ నినాదాలు కొట్టుకుంటూ లోపలికైతే వస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న పార్థు అయితే అవినీతి అంతం బలరాము గారి పంతం, ఈ నినాదం నాకు చాలా నచ్చింది. దీని వెనకాతల ఎంత రహస్యం ఉందో తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బలరాం అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పార్థు మాత్రం ఈ లైన్ ఎవరు రాశారో కానీ చాలా నచ్చింది నాకు అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళతో కూడా జైలు కొడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న బలరామ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పెద్ద మనుషులు అయితే ఈ లైన్ రాసింది ఎవరో తెలుసా, ఆ అమ్మాయే, అసలు ఇదంతా జరిగించింది కూడా ఆ అమ్మాయే చేస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్థు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎవరు ఆ అమ్మాయి, ఇంత బాగా లైన్ రాశారు అని చెప్పేసి అయితే అంటూ పిలవంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అమ్మాయి రా ముందుకి అని చెప్పేసి అయితే భానుమతిని ముందుకు పిలుస్తూ ఉంటారు. అది విని అక్కడ ఉన్న భానుమతి అయితే బలరాం వాళ్ళ ముందుకు అయితే వస్తూ ఉంటుంది. అది చూసి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి భానుమతియా ఇదంతా చేసింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోయి భానుమతి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇందులో అక్కడ ఉన్న భానుమతి మాత్రం బలరాం గారి ముందుకు వచ్చి కుంకుమ బొట్టు పెట్టి మరి ఇందులో మీరు ఎలాగైనా సరే గెలవాలి అని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ తనకైతే తిలకాన్ని దిద్దుతూ ఉంటుంది. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం అవును, ఈ ఎమ్మెల్యేగా పోటీ చేసి అందులో మీరే గెలవాలి అని ఈ దేవుడి గుడిలోనే బొట్టు పెడుతున్నాను, మీరు ఎలాగైనా గెలుస్తారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్థుకు మాత్రం చాలా కోపం వచ్చేసి భానుమతి మొహం వైపు చూడకుండా మొహాన్ని పక్కకు తిప్పేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బలరాం మాత్రం చాలా సంతోషిస్తూ ఆ బొట్టును పెట్టుకొని ఆనందిస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న భానుమతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.